రైట్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బిగ్ టీవీ అప్డేట్స్. చూద్దాం. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం పటిష్టంగా ఉందనటానికి కోకాపేట నియాపోలిస్ భూముల వేలమే నిదర్శనంగా నిలుస్తోంది. రికార్డు స్థాయిలో ఎకరం 13.725 కోట్లు పలకటంతో అందరి దృష్టి కోకాపేటపై పడింది. అయితే విశాలమైన రోడ్లు, పక్కనే ఔటర్ రింగ్ రోడ్, 20 నిమిషాల్లోనే ఎయిర్పోర్టుకు చేరుకునే సౌకర్యం ఉండటంతో కోకాపేట భూముల ధరలు ఆకాశాన్ని తాకాయని చెప్పొచ్చు. కోకాపేట భూముల వేలానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. రియల్ ఎస్టేట్ రంగం బలంగా ఉంది అని నిరూపిస్తూ మరోసారి హైదరాబాద్లోని కోకాపేట్ నియోపోలిస్ వద్ద ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థకు సంబంధించినటువంటి ల్యాండ్, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించినటువంటి ల్యాండ్ని సుమారుగా 1 ఎకరా భూమి 137.25 కోట్ల రూపాయలకు విక్రయించింది. సో ఈ ప్లాట్ నెంబర్ 17 అలాగే 18కు సంబంధించినటువంటి 9.90 ఎకరాల భూమిని ప్రభుత్వ రంగ సంస్థ హెచ్ఎండిఏ నిన్న వేలమైతే వేసింది. అందులో ఈ రికార్డు స్థాయి ధర అయితే పలికింది. సో ఒక్కసారి లోపలికి వెళ్ళి అసలు ఆ భూమి ఎలా ఉంది, ఇక్కడ ఇంత రేటు ఉండడానికి కారణం ఏంటనేది కూడా ఒక్కసారి వెళ్ళి పరీక్షిద్దాం. కోకాపేటలోని నియోపోలిస్ వద్ద అయితే ఉన్నాము. ఇది హైదరాబాద్కు సంబంధించినటువంటి హెచ్ఎండిఏ సంస్థ ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థ ఉందో ఆ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించినటువంటి సంస్థ ద్వారా ఏర్పాటు చేసినటువంటి సో ఇది లేఅవుట్ అనమాట. దీనికి సంబంధించి పూర్తిగా మనం ఒక్కసారి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ 9.9 ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్ అయితే ఉంది. ఇది పూర్తిగా సో మొత్తం 9.90 ఎకరాలకు 55.33 కోట్ల రూపాయలు ఈ వేలంలో అయితే హెచ్ఎండిఏ పొందింది. అయితే ఇటు 2 ఫ్లాట్లకు సంబంధించి ఇది ప్లాట్ నెంబర్ 18 అలాగే ప్లాట్ నెంబర్ 17 2 ఫ్లాట్లు ఉన్నాయి. ప్లాట్ నెంబర్ 17లో 4.59 ఎకరాలు ఉండగా ప్లాట్ నెంబర్ 18లో మాత్రం 5.31 ఎకరాలు భూమి ఉంది. సో ఇటు ప్లాట్ నెంబర్ 17లో 136.50 కోట్లకు 1 ఎకరం ధర పలకగా ప్లాట్ నెంబర్ 18లో ఉన్నటువంటి 5.3 ఎకరాలకు ఒక్కొక్క ఎకరానికి 137.25 కోట్ల రూపాయల ధర పలికింది. అంటే సుమారుగా 137.25 లక్షల రూపాయల వరకు ధర ఇక్కడ పలికినట్టుగా కూడా మనకు ఆ వేలంలో నిన్న జరిగినటువంటి వేలంలో అయితే మనకు తెలుస్తుంది. ముఖ్యంగా అసలు ఎందుకు ఇక్కడ ఇంత ధర పలుకుతోంది? సాధారణంగా హైదరాబాద్లో ప్రధానంగా రియల్ ఎస్టేటు చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా అన్ని ప్రదేశాల్లో కూడా చాలా ఎక్కువగా రేట్లు అయితే క్యారీ అవుట్ చేస్తూ ఉన్నారు. సో కానీ ఇక్కడ ఈ ఏరియాలోనే కోకాపేట్ కావచ్చు, లేకపోతే ఇటు ఈ నియోపోలిస్ కావచ్చు, సో వీటి దగ్గర ఎందుకు ఇంత అత్యధికంగా రేట్లు పెడతా ఉన్నారనే దానికి సో కొన్ని ప్రత్యేకతలు అయితే ఉన్నాయనే చెప్పుకోవాలి. సాధారణంగా ఇక్కడ భూముల ధరలను పెంచే అంశాల్లో మనం కొన్ని తీసుకున్నట్లయితే సో మంచి రోడ్లు కావచ్చు, అలాగే సో అండర్ డ్రైనేజ్కు సంబంధించినటువంటి సిస్టమ్ కావచ్చు, అలాగే తాగునీటి సదుపాయాలు కావచ్చు, అలాగే ఇక్కడ మనకు ప్రధానంగా ఐటీ సెక్టార్ తీసుకున్నట్లయితే ఐటీ సెక్టార్కు సంబంధించి సో దగ్గరలోనే ఇటు రాయదుర్గం కావచ్చు, అలాగే పక్కనే ఉన్నటువంటి మనకి ఐటీ సెక్టర్ హైటెక్ సిటీ కావచ్చు, అలాగే కేవలం 20 నిమిషాలు ట్రావెల్ చేస్తే చాలు అంతర్జాతీయ విమానాశ్రయం కూడా అత్యంత సమీపంలో ఉంది. సో ఇవన్నిటినీ కూడా అనేక కంపెనీలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కంపెనీలు సైతం సో వీటిని కొన్ని కారణాలుగా కూడా చూపిస్తూ సో ఇక్కడ కోకాపేట్లో కావచ్చు, నియోపోలిస్లో కావచ్చు, ఇటు రాయదుర్గంలో కావచ్చు ఉన్నటువంటి భూములను దక్కించుకునేందుకైతే వేలం పాటలు పాడుతూ ఉన్నాయి. సో ప్రజెంటు నిన్న జరిగినటువంటి నియోపోలిస్ ఆక్షన్లో అయితే సుమారుగా 137.25 కోట్ల రూపాయలు 1 ఎకరాకు, మనం ఇప్పుడు నిల్చున్నటువంటి ప్లాట్ నెంబర్ 18కు సంబంధించినటువంటి భూమి 1 ఎకరాని 137.25 కోట్ల రూపాయలకైతే వేలం వేశారు అధికారులు. సో మొత్తం సో మనకి ఇక్కడ ఏంటంటే ఇటు హెచ్ఎండిఏకు సంబంధించి ఈ లేఅవుట్లో ఎలాంటి నిర్మాణాలైనా చేపట్టుకోవచ్చు, కమర్షియల్ కావచ్చు, లేకపోతే రెసిడెన్షియల్ కాంప్లెక్స్లు కావచ్చు. సో మనం చూస్తూ ఉన్నాము ఆ హై రైజ్డ్ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో పూర్తిగా కూడా సో ఎన్ని ఫ్లోర్లు అయినా సరే నిర్మించుకునేందుకు ఇక్కడ అవకాశం ఉంది. మనం వెనకాల చూస్తూ ఉన్నాము సుమారుగా అక్కడ 30 ఫ్లోర్లకు పైగా కూడా అంతస్తులతో సంబంధించినటువంటి బిల్డింగ్ కూడా మనకు విజువల్స్లో కనిపిస్తూ ఉంది. సో ఇది ఒక ప్రధాన కారణం అనే చెప్పుకోవచ్చు. సో కొంత సిటీకి కూడా దూరంగా ఉన్నట్టుగా ఉంటుంది. అలాగే ఇటు గండిపేట ఏదైతే మనకు చెరువు మంచి వ్యూ ఉంటుంది, అండ్ మోర్ ఓవర్ మంచి వెదర్ ఉంటుంది, అండ్ ఐటీ సెక్టార్కు సంబంధించి ఐటీ కంపెనీలు దగ్గరగా ఉంటాయి. పక్కనే ఓఆర్ఆర్ ఉంది,
అలాగే సిటీ నలుమూలలకి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఓఆర్ఆర్ ఎక్కితే కేవలం 25 నుంచి 30 నిమిషాల్లోనే చేరుకునేటువంటి వీలుంటుంది కాబట్టి సో ఇవన్నీ మంచి మంచి రీజన్స్, మంచి మంచి కారణాలతో కూడా పూర్తిగా ఈ ల్యాండ్ అయితే మంచి ఒక బంగారు బాతుగుడ్డు లాగా అయితే ఇటు రియల్టర్లకు అయితే కనిపిస్తుందని చెప్పాలి. సో పక్కనే ఒకసారి ఇటు మనకు రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే చూడొచ్చు ఎంత పెద్ద హై రైజ్డ్ బిల్డింగ్స్ నిర్మిస్తున్నారనేది కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇటు నియోపోలిస్కు సంబంధించినటువంటి ఈ వేలమే కాకుండా గతంలో చూసుకున్నట్లయితే మనకు రాయదుర్గంలో ప్రభుత్వ భూమిని వేలం వేసినప్పుడు కూడా సుమారుగా అక్కడ 175 కోట్లకు పైగా కూడా అక్కడ మనకి వేలంలో భూమి అయితే మనకు అక్కడ కొనుగోలు చేశారు. సుమారుగా 177 కోట్ల రూపాయలు పలికింది ఒక్క ఎకరాని. సో కనిష్టంగానే 101 కోట్లుగా అక్కడ ప్రభుత్వ భూమిని నిర్ణయించగా దాన్ని వేలం పాటలో ఒక ప్రైవేటు కంపెనీ సుమారుగా 177 కోట్ల రూపాయలు ఒక్క ఎకరానికి సంబంధించి సొంతం అయితే చేసుకుందని చెప్పాలి. సో అసలు ఎంత పోటీ పడతా ఉన్నాయి ఈ సంస్థలు అనేటివి, రియల్ ఎస్టేట్ సంస్థలు అనేటివి కూడా మనకు అర్థమవుతా ఉన్నాయి. సో ఇటు గ్లోబల్ స్టాండర్డ్స్ని కూడా ఒక్కొక్కటిగా ఇటు హెచ్ఎండిఏ అయితే మనకి పెంచుతుందనే చెప్పాలి. సో అయితే మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కంపెనీలన్నీ కూడా తమ కార్యాలయాల్ని, తమ కేంద్రాలను కూడా హైదరాబాద్లో నెలకొల్పేందుకు సో ఇదే ఒక మంచి అవకాశం అంటూ కూడా చెప్పుకుంటా ఉన్నారు. దానికి సంబంధించి సో ఎక్కడైతే వాళ్లకు అనుగుణంగా మంచి ప్లేస్ దొరుకుతుందో, మంచి వాతావరణం దొరుకుతుందో అక్కడనే మంచి ఈ ల్యాండ్స్ చూస్ చేసుకొని కూడా ల్యాండ్స్ని అయితే దక్కించుకుంటా ఉన్నారు. అక్కడి నుంచి వారి కార్యాలయాలకు సంబంధించినటువంటి కార్యకలాపాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్టు సురేష్తో విజయ్, బిగ్ టీవీ, కోకాపేట నుండి.